श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా
సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్బి నాచ్నే నిన్నటి తరువాయి. బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాలురామ్ తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతులది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కట్న కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్నే ఖాయం చేయదలిచాడు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కలలో కనిపించి ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూసింది.
తరువాత ఒక పేద అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని తలచి ఆ అమ్మాయి పినతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి ఆ అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూసింది ఆ అమ్మాయినే. ఆ అమ్మాయితోనే నా వివాహం 1922లో జరిపించారు. మాకు చాలామంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులు అని నేను మాట వరుసగా చెప్పడం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియజేస్తాను. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఉరఫ్ హరీష్ వరకు 8-9 నెలల వయసుంటుంది. కాలురాం టపాసులు బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్ల ఒకటి విసిరేశాడు. అది సాయినాథ్ భయపడి వాడికి తొడిగిన బట్టలు అంటుకుని రాజుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీర్ ఆమె ముందు ప్రత్యక్షమై చేతితో మిద్దెను చూపిస్తూ అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్లి సాయినాథ్ బట్టలు అంటుకుని ఉండడం చూసింది. వెంటనే సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకుని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రమేమంటే ఒంటి మీదున్న గుడ్డలు 35% కాలిపోయినా ఒళ్ళు కాలిన ఛాయలేమీ కనిపించలేదు. సరైన సమయంలో ఫకీర్ వచ్చి హెచ్చరించబట్టి పిల్లవాడు రక్షింపబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తర్వాత నా భార్య బయటకు వచ్చి చూస్తే ఫకీర్ జాడే లేదు. ఆ ఫకీర్ ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం ఫకీర్కి ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీర్కి ఏముంది? 1928లో సాయినాథ్కు 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆటలలో పరిగెత్తుతూ డాబా మెట్లపై నుండి పడిపోయాడు. క్రింద పెద్ద కుప్పగా చెత్త పేరుకునుండేది. నేను అదుర్దాగా క్రిందికి వెళ్లి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిల్చునున్నాడు. భయపడకండి, క్రింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దానిని నోట్లో వేసుకున్నాడు. అది వాడి గొంతులో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ఇంట్లోని వారందరూ ఆందోళనతో దానిని బయటికి కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటికి రాలేదు. చివరిగా వాడి నోట్లో కాస్త బాబా ఊది వేశాను. తరువాత గొంతులోనికి నా వేలు చొప్పించాను. ఉంగరం వ్రేలికి తగిలింది. దానిని బయటికి తీయగలిగాను. 1934లో వాసుదేవ్కు పొంగు అంటే మీజల్స్ పోసింది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతీపై పుండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టరు ఆ పుండుకు ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువల్ల ఆపరేషన్ చేసేందుకు వెనుకాడాడు. నేను పుండుపై ఆయిల్మెంట్ రాశాను. అది పగిలింది. డాక్టర్ ఏమీ చేయలేకపోయాడు. నేను ఈ డాక్టర్ను గాక నా డాక్టర్ అయిన శ్రీ సాయిబాబానే నమ్మదలిచాను. బాబాను ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ శ్రీ వసంతరావు మాధవ్ జాదవ్ నేను చేస్తున్నదంతా గమనించి విస్తుపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజుల్లో అని ప్రశ్నించాడు. 24 గంటల్లో అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనబడి 24 గంటలను ఎందుకు చెప్పావు, వెంటనే అని చెప్పి ఉండాల్సింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోని వేడుకున్నాను. మరుసటి రోజుకు పుండు మానిపోయింది. జాదవ్ ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 4.5 సంవత్సరాల కుమారుని కొరకు బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాదవ్కు బాబా ఊది ఇచ్చిన సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టరు ఆ జ్వరం 9 రోజులకు గానీ తగ్గదని చెప్పాడట. కానీ ఊది వాడిన మరుసటి రోజుకల్లా జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా ₹7 ఇచ్చి శ్రీ సాయిబాబా సంస్థాన్కు పంపమని కోరాడు. క్రిందటి ఏడాది 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్పై పాలు మరిగిస్తున్నారు. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకుని స్టవ్ పై పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయాలలో మరిగిన పాలు పైనబడి చర్మం బొబ్బలెక్కడమో బట్టలు అంటుకుని కాలడమో జరుగుతుంది. కానీ బాబా కృప వలన ఏ హాని జరగలేదు. స్టవ్ ఒక ప్రక్కకు, పాలగిన్నె మరో ప్రక్కకు ఎగిరిపడ్డాయి. మధ్యలో వీడు పడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం అంటే 1936లో వాసుదేవ్ అతని తమ్ముడు కలిసి అల్మరాలు వెరుగుతుండగా బిళ్లలోన ఒక పెట్టె కనిపించింది. అవి పిప్పర్మింట్లు అనుకుని కొన్ని తమ్ముడికి ఇచ్చి కొన్ని తన నోట్లో వేసుకున్నాడు. అవి వెగటిగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలికి వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి
వాడు సున్నం తిన్నాడనుకుని తన వేలుతో వాడి నోట్లో ఉన్నదంతా తీసివేసింది. ఏమి తిన్నావని అడిగితే ప్రక్కనున్న చిన్న పెట్టెను చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బిళ్ళలు. ఆ బిళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసమని వంపులు తిరుగుతూ పాములు లాంటి కుబుసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టరు విష పదార్థం అంతా వాంతి అయ్యేందుకు మందు ఇచ్చాడు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊది తీర్థం పోశాను. కాసేపటికి వాడికి వాంతి అయింది. కడుపులో ఉన్న విష పదార్థం అంతా బయటకు వచ్చేసింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తర్వాత వాడు తన తమ్ముడు కూడా బిళ్ళలు ఇచ్చినట్లు చెప్పాడు. దానిని కొద్దిగానే తిన్నందువల్ల వాడికేమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను స్మరించి వాడికి కూడా బాబా ఊది తీర్థం ఇచ్చాము. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. క్యాషియర్గా పనిచేస్తున్న ఒక అతని ఆఫీస్ ఖాతాలో గత సంవత్సరం 3,500 రూపాయలకు లెక్క తేలలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతనే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న ఆ క్యాషియర్ని ఒక స్నేహితుడు నా దగ్గరకు పంపాడు. క్యాషియరు సాయిబాబాను ఒక మహమ్మదీయునిగా భావించడం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమల గురించి చెప్పి అతన్ని కాపాడగలవారు బాబా ఒక్కరేనని, వెంటనే షిరిడి వెళ్ళి వారిని క్షమించమని ఆర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతను షిరిడి వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకొని సగుణ్మేన్ నాయక్ సహాయంతో దాన్ని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తర్వాత ఫోటోను తీసుకొని షిరిడి నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీస్ ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతను సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమసిపోయింది. అతను అనుకున్నట్లు అతన్ని విచారించడం కానీ ఉద్యోగం నుండి తొలగించడం కానీ జరగలేదు. వీసీ సిట్నీస్ అనే అతనికి కూడా బాబా నుండి ఇదే విధమైన సహాయం అందింది. చిట్నీస్ తనను ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నేను అతని బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడి వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతను అలాగే చేశాడు. తర్వాత అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందటానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకు 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తన ముందుంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన ప్రక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. నా రెండో భార్య 1929లో మరణించింది. ఆమె సద్గతి పొందటానికి నేను చేయగలిగిందంతా చేయదలిచి ఆమె చితాభస్మాన్ని ఆస్తికులను నాసిక్లోని గోదావరిలో కలిపి తగిన విధంగా శ్రాద్ధ కర్మలు జరపదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య చనిపోయిన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకోవటం వంటి భారాలు నాపై పడటంతో నాకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగో 80 రూపాయలు జేబులో వేసుకొని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంట్లో వదిలి నాసిక్ రైల్లో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. అతను నా కోసం ఎంతో శ్రమ తీసుకొని నా ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకెంతో సహాయపడ్డాడు. అతను, మీరెక్కడికి వెళుతున్నారు? నేను, నాసిక్. అతను, మీరెందుకు కంబళి తీసుకెళ్ళటం లేదు? అక్కడ రాత్రుళ్ళు చలి అధికంగా ఉంటుంది. నేను, అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది.
అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి రగ్గు తెప్పించి నాకు ఇచ్చాడు. నేను ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు? అతను, మేము నివాసం ఉండేది ఇక్కడ దగ్గరలోనున్న బొంబాయి ఆర్ట్ స్కూల్లో, ఈ చుట్ట కాల్చండి అంటూ ఒక చుట్టనిచ్చాడు. నేను చుట్ట తీసుకొని, మీ పేరేమిటి, మీరేం చేస్తుంటారు తెలుసుకోవచ్చా? అతను, నా పేరు గణపతి శంకర్, నేను ఆ పాఠశాలలో ప్యూన్గా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళ్తున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. నేను, మీరు నాసిక్ ఎందుకు వెళ్తున్నారు? అతను, ఊరికి చూడటానికి. మా సాహెబ్ సిమ్లా వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళటానికి అవకాశం దొరికింది. నేను పడుకున్నాను. అతను, మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి, లేదా నా చేతికిస్తే నా స్టీల్ ట్రంకుపెట్టెలో భద్రంగా దాస్తాను. నేనేమీ సంకోచించకుండా నా దగ్గరున్న 80 రూపాయలు అతని చేతికిచ్చి పడుకొని నిద్రపోయాను. నాసిక్కు దగ్గరగానున్న గోటి స్టేషన్లో అతను నన్ను నిద్రలేపాడు. మొహం కడుక్కొని ఇద్దరము టీ తాగాము. దానికి అతనే డబ్బులిచ్చాడు. తర్వాత నాసిక్ రోడ్డు స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమ పడవద్దు. మీరు పూజారి అంటే బట్జీ దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేను చూసుకుంటాను అని అతను నాతో చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు చేసే కర్మకాండ వరకు నా వెంటే ఉండి ఒక ఫీల్డ్ లాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఆ విషయాలన్నీ అతనికి బాగా తెలిసి ఉండడంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసి పిండాన్ని రామ్గుండు దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. రామ్గుండు దగ్గరున్న గోదావరిలో అస్థికలను ఎలా కలపాలో, ప్రవాహ వేగానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయం ఏమిటంటే, అతను చెప్పినట్లు నేను అస్థికలను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను బొంబాయి రావాల్సిందిగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్క చెప్పాడు. తరువాత నాసిక్లోనున్న దేవాలయాలన్నిటికీ తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు అశుభ కార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అనవసరం అని తలచి ఆ పూజ జరుపకపోతే అతను చేయిస్తున్నది సరియైన పద్ధతి కాదని గణపతి శంకరు చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తుంటే ఒక పండితుణ్ణి అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి నన్ను ఆంధేరిలో కలుస్తానని చెప్పి ఆ రోజే తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ నన్ను కలవకపోవడంతో నేను బొంబాయి ఆర్ట్స్ స్కూలుకు వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అన్న పేరు గల వారెవ్వరూ ప్యూన్గా ఆ స్కూల్లో పనిచేయటం లేదని ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను. నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సద్గతికి సహాయపడిన ఈ గణపతి శంకర్ ఎవరు? అతను శ్రీ సాయిబాబా కాక మరో ఎవరై ఉంటారు? 1927లో కాలువరాంకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు షిరిడి తీసుకువెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేయించాను. నన్ను దేవపూర్ వెళ్ళి అక్కడున్న పవిత్ర శిలలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడి వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్ళీ తెలియజేశారు. వారిని నేను అంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. వారి పేరు శ్రీపాద నరసోబా పాంచ్లేగాంకర్.
వారు నాను మహారాజుగా వ్యవహరించబడేవారు. అప్పుడు వారి వయసు 15 సంవత్సరాలు. నేనెవరో, సాయిబాబా నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారో అన్న విషయాలు ఆయనకు తెలియవు. అయినా వారంతట వారే దేవపూర్ వెళ్ళావా అని అడిగారు. నేను విస్తుపోతూ వెళ్ళలేదు. నాను మహారాజు ఎందుకు వెళ్ళలేదు? నేను దేవపూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయసులో నాకన్నా పెద్దవారు ఎవరూ లేరు. నాను మహారాజు అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు దోయి ఫోడే. నీ గురువు పేరు భగత్. నాను మహారాజు తమ గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజు గుర్తుకు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజు బొంబాయి వస్తున్నట్లు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కు వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజు ఒక బోగిలో ఉన్నారు. వారిని చూడడానికి వచ్చిన జనం మధ్యలోనున్న నన్ను పిలిచి వారి గురువును చూపించారు. వారు 8 సంవత్సరాల బాలుడైన శ్రీపాద రామకృష్ణ దోయి ఫోడే. శ్రీ దోయి ఫోడే ప్రస్తుతం గుంటూరులో అప్పటి మద్రాసు రాష్ట్రం మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928 తరువాత నాను మహారాజును నేను దర్శించలేదు. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను. 3/12/1923 నాడు ఆంధేరిలోని మా ఇంటిలో కూర్చొని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను. అప్పుడు నోయల్ అన్నతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను, అంటే విఠల్ కుమార్తెను గుద్దేశాడు. బాబా పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను క్రిందికి వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు క్రింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేకు పనిచేయడం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేకు వేయకపోయినా ఎలాగో గేరులోనికి ఒక రాయి పోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరిశీలించిన సబ్ అసిస్టెంట్ సర్జన్ పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, బ్రతకడం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడుతారని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాస్గన్ మహారాజు ఆంధేరికి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజు పాపకు మరలా బాబా ఊది ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది. చక్కగా మాట్లాడుతుంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కేజీ కొటారే అనే న్యాయవాది దగ్గరకు వెళ్ళి అతను చేయదలుచుకుంటున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి అతనికి బాబా సందేశం అందజేశాను. తను గృహస్థాశ్రమం విడిచి సన్యాసం స్వీకరించదలిచానని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి అతను నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సెప్టెంబర్ 23వ తేదీ 1936 దాదా అగియారి వీధి బొంబాయి శ్రీ నారాయణ్ ఆశ్రమం
సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి, తారక్ మఠ్, దుర్గాఘాట్, కాశీ. భక్తుడు, వయస్సు 58 సంవత్సరములు. వామన్ మఠ్, గంగాపురివాయ్, సతార్ జిల్లా. 1910లో దాసగణు మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తరువాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తరువాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛన్ తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాసి దీక్ష స్వీకరించి నారాయణ్ ఆశ్రమం అను పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం ఠోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో 1895 ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్, గుజరాత్, నాందోడ్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తర్వాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్ మఠ్, దుర్గాఘాట్ ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాసి దీక్ష ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయిలో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోగతిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటలలో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులలో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువై ఒక్కొక్క భక్తుణ్ణి ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మికోన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరిసీతారాం దీక్షిత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చేరువకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలోనే ఉన్న దీక్షిత్కి అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధే అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్ద గాక ఎక్కువగా సాటేవాడాలో కూర్చొని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవమయ్యేది. బాబా తన వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరిని తలపై తట్టేవారు, మరికొందరు తలను అదిమిపెట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తునిలో ఉన్న సంకుచిత భావాలన్నింటినీ అణగద్రొక్కి వాటిని బయటకు నెట్టివేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కొక్క విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకువచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేకాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణితి తెచ్చేవారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యము ఒక్కటేనని వారు వాచ బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడీ దర్శించిన తరువాత బహుశా 1913లో లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడూ మహావాక్యాలు గాని, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడామణి మొదలైన వాటిలోని విషయాలు గాని చెప్పగా నేను వినలేదు. దీక్షిత్తు, దాబోల్కరు బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపమని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడీ వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. తరువాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవాలు, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహత్యం మరుగున పడింది. దీని వలన వారొక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. భక్తులు అసంఖ్యాకంగా రావటం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు, దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము, అక్కల్కోట్ మహారాజు గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయము. ఈ విషయము అక్కల్కోట్ మహారాజు గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట్ మహారాజు కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణ తత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడు, నిజాం రాష్ట్రం సమీపంలోని డాంగర్ తాగ్టి అను గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు, గృహస్థువైన దాజీ మహారాజును సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాసగణ మహారాజ్ నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజ్ సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుముల వంటి శబ్దాలు వినిపించాయి అని చెప్పారట. దాజీ మహారాజ్ గాయత్రి పునశ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళము. నేను 1918లో విలేపార్లాలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాను. సాయిబాబానే హనుమంతుడన్న విషయము గుర్తు చేసుకొని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహుకరించాను. విలేపార్లలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజే అని బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడీ వెళ్ళిన మొదట్లో సాంప్రదాయాలకు, మతాచారాలకు వ్యతిరేకిని, సిద్ధులని లక్ష్య పెట్టేవాడిని కాదు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా చావడి ఉత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణుడనని చెబితే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లి కాక ముందు నుండే సన్యాసంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమయ్యింది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారితీశాయి. నా 2 పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఒకరు 1900లో
మరొకరు 1915లో మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యం ప్రధానము. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు. తల్లిపై ప్రత్యేకమైన మమకారము ఏమీ చూపించకుండా అందరిలో ఒకరుగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారమే గొప్ప ప్రేరణ అయ్యింది. శ్రీ సాయిబాబా నాతో గాని మరెవరితో కానీ సన్యాసాశ్రమం యొక్క ఆవశ్యకతను గురించి, దానిలోని కష్ట నష్టాల గురించి మాట్లాడినట్లు నేనెరుగను. కులమత మార్పిడులు, ఆచారాలు, గురువు, సాధనా పద్ధతుల గురించి బాబా చెప్పేది ఒక్కటే. ఎవరికి ప్రాప్తించిన దానితో వారి తృప్తి పడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మసాక్షారానికి సహాయపడేవాడే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడీ వెళ్ళక ముందు 1900వ సంవత్సరంలో కొల్హాపూర్లోని వినాయక్ భట్ సాదలే అను సాధువును కలిశాను. వారు నాచే యోగ వాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపచేశారు. వారు కూడా నాకొక మాధ్యమమే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. మే 21వ తేదీ 1936 శ్రీమతి తారాబాయ్ సదాశివ తర్కడ్, శ్రీమతి మేనేజర్, హోలీ సిటీ. శ్రీ సాయిబాబాను వర్ణించటం కానీ వారితో మా అనుబంధాన్ని వివరించటం కానీ అంత సులభం కాదు. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చటించుకుందాం. ఒకసారి మా పాపకు 15 నెలలప్పుడు జబ్బు చేసింది. మా పాప అనారోగ్యం గురించే బాధపడసాగాను. ఆ సమయంలో మా వారి సోదరుడు షిరిడీ నుండి వచ్చి శ్రీ సాయిబాబా మహిమల గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు పాప కోలుకుంటే పాపను తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పాప జబ్బు నయమైంది. వెంటనే మొక్కు చెల్లించటానికి షిరిడీ వెళ్ళాము. ప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరైనా అమితంగా ఆకర్షించేది వారి కళ్ళు, వారి శక్తివంతమైన చూపు మన అణువణువులోనికి చొచ్చుకుని వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నట్లు ఉండేది. ఎవ్వరూ బాబా కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోయేవారు. వారి నిశిత దృష్టిని తట్టుకోలేక తల వంచి నమస్కరించేవారు. శ్రీ సాయిబాబా గొప్ప మహిమాన్వితులు. బాబాను దర్శించిన వారు ఎవరైనా వారు అంతర్యామి అని, వారు మన హృదయంలోనేగాక శరీరంలోని అణువులోనూ ఉన్నారన్న అనుభూతిని పొందుతారు. బాబా మాట్లాడే కొద్దీ మాటలు, సంజ్ఞలు బట్టి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని భక్తులు తెలుసుకుంటారు. బాబాను ఒకసారి దర్శించిన తరువాత వారికి సర్వస్వ శరణాగతి చెందడం కన్నా చేయవలసింది మరేదీ ఉండదు. జీవితంలో అడుగడుగున ప్రతి చిన్న విషయంలోనూ బాబా మనకు దారి చూపి సహాయపడతారు. బాబాను దేవుడని పిలవండి లేదా సహజ స్థితిలోనున్న సత్పురుషుడు అనండి. వారు అంతర్యామి. అత్యంత శక్తిమంతులైన వారి సన్నిధిలో ఎలాంటి సందేహాలకు భయాలకు తావుండదు. వారిని శరణు వేడడం ఒక్కటే శ్రేయస్కరమని అనిపిస్తుంది. బాబాను దర్శించిన వెంటనే వారి శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవమవడం మొదలవుతుంది. సర్వకాల సర్వావస్థల యందు వారి కృపా దృష్టి మనపై ఉంటుందని, మనకు ఏ ఆపద వాటిల్లదనే నమ్మకం ఏర్పడుతుంది. నేను షిరిడీ వెళ్ళిన మొదటి రోజులలో బాబా అంతర్యామిత్వానికి సంబంధించి నాకు కలిగిన లేదా నేను తెలుసుకున్న అనుభవాలను వివరిస్తాను. ఆ రోజుల్లో షిరిడీ వీధి దీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేని కుగ్రామం. తరువాత కాలంలో అభివృద్ధి చెందింది. కానీ అప్పట్లో వీధి దీపాలు లేనందువల్ల షిరిడీ వీధులన్నీ చీకటిగా ఉండేవి.
ఒక రాత్రి నేను వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాను. నేను ఏదైనా శబ్దం వినో దేన్నైనా చూడడం వలనో ఆగిపోలేదు. నాకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. అలాగే కొద్ది సమయం గడిచింది. ఎవరో దీపం తెచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే నా ముందు ఒక పాము నిశ్చలంగా పడుకుని ఉంది. నేను ఆగకుంటే తరువాత వేయబోయే అడుగు పాము మీద పడి ఉండేది. నేను ఒక్క అడుగు వేసి ఉన్నా ఎంతో ప్రమాదం జరిగేది. నాకు అక్కడ పాము ఉందని తెలిసే అవకాశమే లేదు. మరి పాముకు సరిగ్గా అడుగు దూరంలో నేనెందుకు అకస్మాత్తుగా ఆగిపోయాను? సరిగ్గా ఆ సమయానికి ఎవరో దీపం తెచ్చి నా ముందున్న ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నింటి సమాధానం ఒక్కటే. అనుక్షణం జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వాంతర్యామి అయిన బాబా అనుగ్రహమే అది. అలా ఎన్నోసార్లు బాబా నన్ను మృత్యువు నుండి కాపాడారు. ఆ సంఘటనలు తరువాత చెబుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। మేము మసీదుకు వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునే వాళ్ళం. సాధారణ సమయాలలో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు. ఒకసారి నేను అలా బాబాకు సమీపంలో కూర్చుని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీదుకొచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తున్నది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అతి కష్టం మీద పాకుతూ మసీదు 3 మెట్లు ఎక్కి దుని వద్దకు వెళ్ళి తరువాత బాబాను సమీపించి వారి పాదాలపై తల ఉంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. నేను దుర్గంధాన్ని భరించలేక అతనెప్పుడు బయటికి వెళ్ళిపోతాడా అని నిరీక్షిస్తున్నాను. కుష్ఠరోగి బాబాకు నమస్కరించి లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతడి చేతిలో మాసిన గుడ్డతో కట్టిన మూట ఒకటుంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని దేవుడా బతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పోకముందే బాబా ఒక భక్తునితో అతనిని పిలుచుకొని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చాడు. బాబా దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతని చేతిలోని మూటను తీసుకుని ఇదేమిటి అని అడుగుతూ దానిని విప్పారు. అందులో పేడలున్నాయి. బాబా ఒక పేడను తీసి మసీదులో ఎంతో మంది భక్తులున్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయము అసహ్యము కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినడమా? కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావడంతో నాకు తీసుకోక తప్పలేదు. ఎలాగో పేడను తిన్నాను. తరువాత బాబా మరొక పేడ తీసుకుని తాము తిన్నారు. మిగిలిన పేడాలను అతనికే ఇచ్చి పంపించి వేశారు. బాబా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో అంతమంది భక్తులుండగా పేడాను నాకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. బాబా నా మనసు చదివి నాకు విలువైన పాఠాలు, అణకువ, సోదరభావం, జాలి, సహనం నేర్పడానికే అలా చేశారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీద నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ మాకేవైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యను తెలుసుకొని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఒకసారి మేము షిరిడీ వెళ్తూ మాతో మా పనివాడిని కూడా తీసుకెళ్ళాము. కానీ షిరిడీ చేరగానే అతను నడుము పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకు వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా, నా కాలు విపరీతంగా బాధ పెడుతోంది అని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం సూచించమని కోరాడు. బాబా అలాగేనని పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు, బాబా అవి ఏం ఆకులు అని అడిగాడు. లెండి వాగు దగ్గర ఉన్న ఆకులు అని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు.
చివరగా ఒక భక్తుడు, అవి కలబంద ఆకులా అని అడిగాడు. ఆ, అవే. వాటిని తెచ్చి రెండుగా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి, అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా మా పని మా పనివాడికని నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆ ఆకులు తెచ్చి బాబా చెప్పినట్లుగా చేశారు. అతని బాధ నివారణమైంది. బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వర్తించగలరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను ఎప్పుడు కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేదాన్ని. ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదుకు వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణమైంది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కన్నుల నుండి నీరు కారడం ప్రారంభమైంది. వారి ఒక్క చూపుతోనే మన బాధలేమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వానుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేగాక బాబా సంకల్పాన మాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ. బాబా సర్వాంతర్యామి, సర్వజీవుల్లోనూ సకల నిర్జీవ పదార్థాల్లోనూ వసించి ఉంటారు. వాటి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలోనే ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అనే పిలువబడే నేను ఎముకలు రక్త మాంసాలతో కూడిన ఈ మూడు మూరల దేహానికే పరిమితమై లేను అని వారు తరచూ చెబుతుండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతు జాలంలోనూ సర్వ మానవుల్లోనూ వారు వసించి ఉంటారు. మనం కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన మనల్ని వీడదు. ఐహిక బంధాలలో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడు సహజ సమాధి స్థితిలో ఉండే జ్ఞానమయ శరీరులు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రీ సాయిబాబాకు ఇతర సాధు సత్పురుషులకు గల ముఖ్యమైన తేడా గమనించదగింది. నేను ఎంతోమంది సత్పురుషులను దర్శించి ఉన్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరిచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తరువాత సమాధి స్థితి వీడి బాహ్యస్థితిలోనికి వచ్చి మన హృదయాల్లో ఏముందో తెలుసుకుని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరేదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ 2 స్థితుల యందే ఉండేవారు. ఒకటి సాయిబాబాగా షిరిడీలో మెలుగుతూ తమ భక్తుల ఐకిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. ఇతర సాధువులు మన మనసును చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరము లేదు. వారు 2 స్థితుల సహజమైన గణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞత స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు బాబా కపినీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం 8 అణాలు చెబుతారు. వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోబి అని, అత్యాసపరుడని, డబ్బంటే వ్యామోహమని అనుకుంటారు. తరువాత వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడు అదే ప్రేక్షకులు బాబానొక పిచ్చివానిగాను, డబ్బు విలువ తెలియని వానిగాను,
అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్రదానం అని కూడా అనుకుంటారు. పై రెండు సందర్భాల్లోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శనాలు వాళ్ళు అవగాహన రహితానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించడానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి వారి ఎవరికి విశదపరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటున్నాను. ఒక వేసవిలో నేను నెల రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంతో తీవ్రమైందంటే ఆ బాధను భరించలేక నా తల బద్దలైపోతుందేమో అనిపించేది. మేమప్పుడు పాచంగాని శాంటోరియోలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాము, కానీ బాధ నివారణ కాలేదు. నాకు మరణం తప్పదనిపించింది. దాంతో బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమనిపించి షిరిడీకి వెళదామని నిశ్చయించుకున్నాను. మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరకు షిరిడీ బయలుదేరాం. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో చనిపోతాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే మంచిదనిపించింది. కానీ చన్నీళ్లు స్నానం చేస్తే తలనొప్పి ఇంకా ఎక్కువై సావుకు దగ్గరవుతానేమో అనిపించింది. అంతకుముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడం అన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అయ్యింది కానీ అని తెలిసి గోదావరిలో స్నానం చేసి బయటికి వచ్చాను. ఆశ్చర్యము, ఎక్కువవుతుందనుకున్న తలనొప్పి శాశ్వతంగా మాయమయ్యింది. దీర్ఘకాలంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరెవరూ చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులకు ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తే మాత్రమే కాదు, అది వారి అనివార్యమైన ప్రేమానురాగాలతో మిళితమైనందువలన భక్తులకు షిరిడీ ఒక స్వర్గధామమయ్యింది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని క్షేమంగా ఉంటామనే నమ్మకం కలుగుతుంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధలే కాదు, ప్రాపంచిక చింతనలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మర్చిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమని తెలిసేదే కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతి పొంది ఉంటారన్నదే నా నమ్మకం. సర్వాంతరా ఆయనే నిండి ఉన్నారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేదే కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా మనల్ని విడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉన్నాము అనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా విడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాల్లో అనుభవమవుతూనే ఉంటాయి. కానీ వీటన్నిటినీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము. వారు విదేహులైనప్పటికీ వారి రక్షణ, సహాయము మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1927లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబం అంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచాయి కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయాలలో ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీస్తారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్ నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సకోరి వెళ్ళి శ్రీ ఉపాసిని బాబాను కలిసి సహాయం ఆర్థించాడు. వారు నా భర్త చెప్పినంత విని ఉత్తమోత్తడైన వైద్యుడు సాయిబాబా షిరిడీలో ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారట. రోజుల తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తమంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేను ఎలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగిందంతా నా భర్త తరువాత చెప్పాడు. నేను స్పృహలేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదిని పెట్టి తీర్థం నోట్లో పోయమని చెప్పానట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చానట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట.
కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను 4 రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి తరువాత స్పృహలోకి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుటపడింది. నన్ను బ్రతికించడానికి బాబా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తరువాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు మఠాలు నెలకొల్పలేదు కనుక తదనంతరం తన గద్దెనెక్కటానికి ఎవరిని ఎన్నుకోలేదు. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచ్చీలత కీర్తించదగినది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలో బాబా దయా దాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశీసులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా షిరిడీ నుండి ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులపై కూడా వర్తిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ళ దూరంలో ఐరోపాలోనున్న తమ భక్తులు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకొని మృత్యువు నుండి కాపాడారు. వారి దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. అవసరమైతే ఎవరైనా తను బిడ్డను కూడా త్యాగం చేయటానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మామలతదారులు, డిఓలు, డీసీలు, క్రింది స్థాయి ఉద్యోగులు ఎంతో మంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా ప్రాతిపదికగా ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండటం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. నా దర్బారు అన్ని వేళలా తెరిచే ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేమీ లేవు. వారి చర్యలన్నీ బాహాటంగా ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం, వారు ఎలాంటి బాదరబందీలు లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు మఠాలు లేవు. సంరక్షించుకోవటానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతి దినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు. కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా శరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనో నిగ్రహము, వైరాగ్యము చెప్పుకోదగినవి. జీవ చాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి ఆధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. బాబా దాతృత్వము ఎనలేనిది. వారి ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వటమే కాక వారికి సమర్పించిన కానుకలు కూడా పనిచేసేవారు. కొందరు వారు ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు. కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తి భావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లుగా ఎవరో చూసి ఎరుగరు. ప్రతి ఉదయం దుని దగ్గర కూర్చొని చేతులు వ్రేళ్లు తిప్పుతూ ఏవేవో సంజ్ఞలు చేస్తూ హక్ అంటే దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడు వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడు భిక్షాటనతోనే జీవించేవారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతి దినం ఎప్పుడు వెళ్లే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్లి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్లకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंधा पुका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है अपने मस्जिद का झाड़ू गलो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా